బ్రిటన్ ఇటువంటి దేశాల్లో కూడా హిందూ భక్తులు ఉన్నారు. ఇక్కడి నుంచి వెళ్ళి అక్కడ నివాసం ఏర్పరచుకున్న భారతీయులు కూడా అక్కడ గుళ్ళు కట్టుకుని దేవుళ్ళని అందంగా పూజించుకుంటున్నారు. అక్కడ ఏమైనా ఇబ్బందులు వస్తే ప్రభుత్వాలు వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నాయి. అమెరికాలో దీపావళికి కూడా సెలవు ఇచ్చారు. వాళ్ళు మనల్ని ఆచరిస్తూ వాళ్ళ అభివృద్ధి పదంలోకి వెళుతూ కూడా మనకంటే ముందు ఉండి కూడా అన్ని మతాలను గౌరవిస్తున్నారు. పక్కా క్రిస్టియన్ దేశాలు అయి ఉండి కూడా లౌకిక దేశంగా చెప్పబడుతున్న మన దేశంలో ఒక మతం యొక్క గొప్పతనాన్ని చాటి చెప్తూ మిగతా మతాల్ని అణిచివేయాలని చూస్తూ దీన్ని రాజకీయంలో చొప్పించి లబ్ధి పొందాలనుకునే ఈ ప్రభుత్వాల విధానాలు మీరు స్పష్టంగా గమనించాలి. నేను ఏ మతానికి ఏ కులానికో వ్యతిరేకంగా మాట్లాడడం లేదు. ప్రజలు ఒకసారి ఇటువంటి విధానం గమనించాలి. ఈ దేశంలో రామాలయం మోదీ వల్లే కట్టాడని కొంతమంది చెప్తే ఈ దేశ వ్యవస్థని సుప్రీంకోర్టుని తప్పుపట్టినట్టే. కాదు, అనేక వందల వేల సంవత్సరాల హైందవ సోదరుల యొక్క పోరాట ఫలితం ఆ మసీదు రామ మందిరం, మసీదు అయోధ్య రామ మందిరం, మసీదులో అనేక మంది బుల్లెట్ గాయాలతో ఇప్పటికీ ఉన్నటువంటి నాయకులు. వాళ్ళు కొంతమంది పేర్లు నేను చెప్పాలనుకోవడం లేదు, కానీ ఆ పోరాటంలో కరసేవకులు కానీ శివసేన కానీ దానికి సంబంధించినటువంటి హైందవ సోదరులు అనేక సంఘాల పోరాట ఫలితంగా అక్కడ అయోధ్య రామ మందిరం యొక్క ఆనవాళ్ళు ఉన్నాయి కాబట్టి అవన్నీ కోర్టుకు సమర్పించడం వల్ల, కోర్టు తీర్పు వల్ల అక్కడ రామ మందిరం కట్టబడ్డదని ఒప్పుకుంటే ఈ దేశం యొక్క గొప్పతనం పైకి వెళ్తుంది తప్ప మోడీ వల్ల రామ మందిరం కట్టబడుతుందంటే హీనంగా చూస్తారనేది వాస్తవాన్ని హైందవ సోదరులు తెలుసుకోవాలి. ఎందుకంటే ఈ దేశంలో మెజారిటీ హిందువులు ఉన్నారు. కొన్ని దేశాల్లో ముస్లింలు కానీ క్రిస్టియన్స్ కానీ వాళ్ళు అనుకున్న సాధించడానికి హింస చేయడం లేదా? ఈ దేశంలో రాజ్యాంగానికి కట్టుబడి కోర్టు ద్వారా వచ్చిన తీర్పును గౌరవించి హిందూ సోదరులు ఈ రోజున రామ మందిరం కట్టుకున్నారు. ఎంత గొప్పతనం అండి! ఇంకా అనేక దిక్కున ఆనవాళ్ళు ఉన్నాయని పోరాడుతున్నారు. కొన్ని దిక్కులు కొంతమంది మూర్ఖులు ఫైటింగ్ చేసి కొంతమందిని చంపడానికి ప్రయత్నిస్తున్నారు. వాళ్ళ జోలికి నేను వెళ్ళడం లేదు. వాస్తవాలు తెలుసుకోవాలి సోదరులారా. ఇక్కడ దేశంలో పరిపాలకుడైన వాడు పరిపాలించాలి, మత ప్రబోధకుడు మతాన్ని పెంపొందించాలి. అది ఏ మతమైనా సరే. కానీ పరిపాలకుడు మతం భుజాన్ని ఎత్తుకుంటే పరిపాలన ఎవడు చేస్తాడు? దేశ ప్రజల యొక్క భవిష్యత్తు ఏంటి? విద్యా వ్యవస్థ ఏమీ లేదు. నిరుద్యోగుల కోసం నువ్వు తీసుకునే నిర్ణయాలు ఏమీ లేవు. రాష్ట్ర ప్రజల బాగు కోసం, ఆర్థికంగా వాళ్ళ అభివృద్ధి కోసం నువ్వు ఎక్కక ముందు 2014 ముందు ఆహో ఇహో కొన్ని కోట్లు మీ అకౌంట్లో లక్షల్లో వేస్తానన్నావు, ఈ దేశాన్ని అభివృద్ధి ప్రదంలో తీసుకొస్తానన్నావు. కానీ ఈ దేశాన్ని మత విద్వేషాలు రెచ్చగొట్టి మత విధానాలతో నువ్వు మళ్ళీ అధికారంలోకి రావాలనుకుంటున్నావు. ఇది హిందూ సోదరులు కూడా గమనించి సరైన పాలకుడు ఎవడైతే బాగుంటుందో నిర్ణయించుకుని మంచి నిర్ణయం తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై హింద్, జై భారత్.